హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీ కౌగిల్కై ఎపిసోడ్ 9లోకి మనం వచ్చేసాం. ప్లీజ్ చూసేవారు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరికొన్ని ఎపిసోడ్లు మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇక స్టోరీలోకి మనం వెళ్దామా? ఏంటండి బాబు మరీ ఇలా ఉన్నారు? ఇప్పుడు మీ లవర్నే కాదు, ఈ కాలేజీలో లెక్చరర్ని కూడా అలా మూతి తిప్పుకొని వెళ్తే సరే కాదు. నాతో కనీసం మాట్లాడండి ప్లీజ్ అని అంటాడు చిలిపిగా అభి. ఆహా, మాట్లాడతానులేండి. ఇంకా మీతో మాట్లాడుకుంటూ ఉంటే మంచి పేరు వస్తుంది నాకు అని శశి అంటుంది. అయ్య బాబోయ్, ఏంటండి, నాతో తిరిగితే మంచి పేరు వస్తుంది కదా, చెడ్డ పేరు వస్తుందా అని అంటాడు. అవునండి, లెక్చరర్ని అప్పుడే వెనకేసుకొని తిరుగుతుంది అని పెద్ద మంచి పేరు వస్తుంది. అప్పుడు మీకు సంతోషమేనా అని అంటుంది. చాలా సంతోషం అండి బాబు, నాకు మీ కొంగు పట్టుకుని తిరగడం కంటే అంత అదృష్టం ఇంకేమీ ఉండదు అని అంటాడు అభి. నువ్వు మాటలో మూటలు దాచావా ఏంటి అభి? ఒక్క మాట కూడా ఎండ్ కానియవు. ఒక్కొక్క మాటకి నేను చెప్పకముందుకే దానికి సమాధానాలు ఎతికి పెడతావు. నువ్వు ఇంతేనా అని అంటుంది. అంటే నేను మాట్లాడేది మీకు నచ్చట్లేదా శశి గారు అని అంటాడు అభి. అంత సంస్కారం ఏమొద్దులేండి బాబు. మీరు సార్, నేను స్టూడెంట్. స్టూడెంట్ లానే ఉంటాను, సార్ లానే ఉండండి. అది చూసే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది అని అంటుంది శశి. ఓకే. అభి కాస్త దూరంగా నడుస్తాడు. ఓయ్, ఏంటి అలా దూరంగా వెళ్తున్నావు అని అంటుంది శశి. ఏంటండి, దూరంగా ఉంటే దూరంగా ఉన్నామంటారు, దగ్గరగా వస్తే దగ్గరగా వచ్చామంటారు, మీతో అంత తలనొప్పి అని అంటాడు అభి. అంత తలనొప్పా? అయితే ఏమీ వద్దులే, దూరంగానే నడవండి. నేను మీ కాలేజీలో ఉన్నప్పుడు అలా డీసెంట్గా కనిపించారండి. ఇక్కడికి వచ్చాక కాస్త తెలివెక్కింది మీకు కూడా అని అనడంతో నిన్ను చూసే నేర్చుకున్నానులేండి అని అంటుంది శశి అనుకుంటూ క్లాస్కి వెళ్ళిపోతుంది. ఇక క్లాస్ చెప్తూ ఉంటే ఇందు అంటుంది, ఈరోజు సార్కి డాష్ ఇచ్చానే అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది. హాయ్ బాబోయ్, నిజంగానా అని ఇందు ఫ్రెండ్ అంటుంది. అవును, దెబ్బకి ఫ్లాట్ అయ్యాడు తెలుసా అని అంటుంది ఇందు తన ఫ్రెండ్తో. అవునా, సార్ అప్పుడే ఫ్లాట్ అయిపోయాడా నీకు? అవును, నా అందం చూసి ఎప్పుడూ ఫ్లాట్ అయిపోతూనే ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకో 2 రోజుల్లో నా వెంట తెచ్చుకోకపోతే ఈ ఇందు పేరు మార్చుకుంటా అని అంటుంది తన ఫ్రెండ్తో ఇందు. అప్పుడు అవి, హలో, క్లాస్లో మాట్లాడొద్దు అనే కామన్ సెన్స్ మీకు లేదా అని అంటాడు ఇందును. క్లాస్ అంతా ఇందును అదో రకంగా చూస్తారు, కానీ ఇందును కొంతమంది చూసి భయపడతారు. ఎందుకంటే ఆమె ఒక పొలిటికల్ లీడర్ డాటర్. సో కొంతమంది తల కిందికి ఉంచుతారు. ఇక శశి మాత్రం తన వైపు చూస్తూ మౌనంగా ఉంటుంది. ఇక కొంతమంది గుసగుసలాడుతూ, హబ్బా, ఈసారి అన్న మాటకి తన దిమ్మ తిరిగింది, అయినా ఇంతటి అవమానం ఎవరికీ జరగదు అని క్లాస్లో కొందరు అనడంతో ఇక లేచి వెళ్ళిపోబోతుండగా, ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ స్టూడెంట్, ఐఎమ్ ద లెక్చరర్, వితౌట్ మై పర్మిషన్ నువ్వు అస్సలు వెళ్ళడానికి వీల్లేదు, గో అండ్ సిట్ అని అభి కోపంగా అంటాడు. ఇక వెళ్ళి ఇందు కూర్చుంటుంది. నీ సంగతి ఏంటో మా డాడీకి చెప్తాను, నీ ఉద్యోగం పీకిస్తాను అని కోపంలో అంటుంది. ఇక అభి మాత్రం క్లాస్ కంటిన్యూ చేశాక బయటికి వెళ్తాడు. వెళ్ళాక
కాస్త ఆలోచిస్తాడు. నేను రియాక్ట్ కావడం తప్పా కాదా అని. ఇక శశి కూడా బయటికి వెళ్తుండగా శశిని పక్కకు పిలుస్తూ ఇలా అంటాడు, నేను రియాక్ట్ అయింది ఏమైనా తప్పానే అని అడుగుతాడు శశిని. తప్పేం కాదు, కాకపోతే తను కాస్త పొలిటికల్ లీడర్ కూతురంట, కాస్త చూసుకుని మాట్లాడు. అంటే నేను లెక్చరర్ని, అయినా సరే వితౌట్ మై పర్మిషన్ ఇవాళ ఒక్కరు వెళ్తే రేపు ఇద్దరు ముగ్గురు అలానే లేచి వెళ్తారు, అప్పుడేంటి అని అంటాడు. కోప్పడకు, కాస్త కామన్గానే చెప్పాను, ప్లీజ్ అర్థం చేసుకో అని అంటుంది శశి. ఇక మౌనంగా ఉంటాడు అభి. అదే కోపంలో లైబ్రరీకి వెళ్తాడు బుక్స్తో కాస్త రిలాక్స్ అవుదామని. ఇక బుక్స్ తోలాడుతుండగా శశి వస్తుంది. నువ్వు అన్నది కరెక్టే, కానీ నిన్నేమైనా చేస్తారేమో భయంతో నేను అలా మాట్లాడానండి. ప్లీజ్ అభి, నువ్వు అలా చేయకు, అలా చూడకు. ఇక ఎవరేమన్నా నేను పట్టించుకోను, కాకపోతే నేనేం చేసినా రైటే చేస్తానని నీకు తెలిసి కూడా ఎందుకు అని అడిగావు కదా, అందుకే కోపంగా ఉన్నాను అని అంటాడు అభి. కాస్త దగ్గరగా వస్తుంది శశి, ప్లీజ్ అని అనడంతో కాస్త కూల్ అవుతూ ఉంటాడు. ఇక దగ్గరగా తీసుకొని అభిని కాస్త ఊరిస్తుంది శశి. ఇక దగ్గరగా వచ్చి ఇలా అంటూ ఉంటాడు, కాస్త కూల్గా ఉండడానికి ఇంకేమో చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంత దగ్గరగా ఉంటే చాలు, కూల్ అయిపోతాను అని అంటూ ఉండగా ఇలా అంటుంది, ఇక చాలు, చూస్తారు ఎవరైనా అని అంటుంది. చూస్తే చూడనివ్వు, మెంటల్గా ఎప్పుడో పెళ్ళాన్ని అయిపోయావు అని అబ్బో సార్కి పెద్ద పెద్ద డైలాగ్స్ వచ్చేస్తున్నాయి అని అంటుంది శశి. అయితే కాదా అని అంటాడు. నాకు కూడా ఎప్పుడో అయిపోయావు అని నవ్వుతోంది. ఇక దగ్గరగా తీసుకొని ఒక్క ముద్దు ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు అభి. కుదరదు, ఇది లైబ్రరీ, ఎవరైనా వస్తారు అని అంటుంది. లేదు, ఇక్కడి నుంచి కదలనివ్వను, ఒక్క కిస్ ప్లీజ్ అని అడుగుతుండగా అభి తన్ని దగ్గరగా తీసుకొని పెదాలపై ముద్దు పెడతాడు. ఇక శశి ఒకటేసారి షాక్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.